పాలు పంచదార కాంపౌండ్స్ వాడకుండా పిల్లలకు ఎంతో ఇష్టమైన చాక్లెట్ ఐస్ క్రీమ్ ని కంప్లీట్ గా హెల్దీ వేలో ఎలా ప్రిపేర్ చేయాలో ఈ రోజు మన వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. పిల్లల ఎదుగుదలకి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ చాక్లెట్ ఐస్ క్రీమ్ ఎలా చేయాలో చూసేద్దాం పదండి. మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్ని ఆన్ చేసుకోండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మి. వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు వరకు కాజును తీసుకోండి. మీరు ఈ రెసిపీ చేయడానికి మెజరింగ్ కప్సే యూజ్ చేయాలి అనేది ఏం లేదు, ఏ కప్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇందులోకి కాస్త గోరువెచ్చగా కాచుకున్న నీళ్ళని యాడ్ చేసి ఒక 1 అవర్ పాటు నాననివ్వండి. గోరువెచ్చగా ఉన్న వాటర్ వేయడం వల్ల త్వరగా నానుతాయి కాజులు. 1 అవర్ పాటు గోరువెచ్చని నీటిలో నానిన ఈ కాజులు చూడండి ఎంత సాఫ్ట్గా నానాయో. ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ మొత్తం ముంపేసి కాజులను సపరేట్ చేసుకోవాలి. వాటర్ మొత్తం ముంపేసి కాజులను ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి. అలాగే మీరు తినే స్వీట్ని బట్టి కొద్దిగా హనీ యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ల వరకు హనీని యాడ్ చేస్తున్నాను. హనీ వేడి చేస్తుంది అని అనుకున్న వాళ్ళు నానబెట్టుకున్న ఎండు ఖర్జూరాలను యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను పాలకు బదులు కొబ్బరి పాలు వాడుతున్నాను. మనం తీసుకున్న 1 కప్పు కాజుకి ఎగ్జాక్ట్గా 2 కప్పుల కొబ్బరి పాలు సరిపోతాయి. మరి వాటర్ ఎక్కువగా యాడ్ చేయకుండా కాస్త తక్కువగా యాడ్ చేసుకొని పాలను తీసుకోండి, అప్పుడే ఐస్ క్రీమ్ టేస్టీగా ఉంటుంది. ఇలా 2 కప్పుల కొబ్బరి పాలను యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఫ్లేవర్ కోసం కొద్దిగా బటర్ స్కాచ్ ఎసెన్స్ని యాడ్ చేస్తున్నాను. మనం చేసేది చాక్లెట్ ఐస్ క్రీమ్ కాబట్టి ఇందులో బటర్ స్కాచ్ ఎసెన్స్ బాగా సెట్ అవుతుంది, పిల్లలకి కూడా బాగా నచ్చుతుంది. ఒకవేళ మీ దగ్గర బటర్ స్కాచ్ లేకపోతే వెన్నెలా ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఎసెన్స్ ఏమీ లేదు అనుకున్న వాళ్ళు స్కిప్ చేయండి. ప్లేట్తో క్లోజ్ చేసేసి బాగా క్రీమీ టెక్స్చర్ వచ్చేలాగా గ్రైండ్ చేయండి. గ్రైండ్ చేసి పెట్టుకున్న కాజు మిశ్రమాన్ని కాస్త పక్కన ఉంచండి. ఈలోపు నేను ఇక్కడ ఒక 100 గ్రామ్స్ హర్షీ చాక్లెట్ తీసుకున్నాను. ఇందులో మనకి 49% డార్క్ చాక్లెట్ ఉంటుంది. ఈ చాక్లెట్ని చిన్న చిన్న ముక్కలుగా తీసుకోవాలి. ఇక్కడ నేను తీసుకునేది ఒక 100 గ్రామ్స్ చాక్లెట్ తీసుకున్నాను. ఈ చాక్లెట్కి మీరు రీప్లేస్మెంట్గా కోకో పౌడర్ని కూడా యూజ్ చేయొచ్చు, బట్ చాక్లెట్ వచ్చిన టేస్ట్ రాదు కాబట్టి నేను ఇక్కడ చాక్లెట్ తీసుకున్నాను. ఈ చాక్లెట్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని డబల్ బాయిలింగ్ మెథడ్లో మనము చాక్లెట్ని కరిగించాలి. డైరెక్ట్గా కరిగించామనుకోండి చాక్లెట్ షైనీ లుక్ రాదు, అలాగే కాస్త పల్చగా కూడా రాదు. సో అందుకోసం కొద్దిగా బటర్ని నేను ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు బటర్ వేసుకున్నాను. స్టవ్ మీద ఒక బౌల్ పెట్టి అందులో వాటర్ వేసి మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న చాక్లెట్ పీసెస్ని ఒక బౌల్లో పెట్టుకున్నాం కదా, ఆ బౌల్ని ఆ వాటర్ బౌల్ పైన పెట్టేసి చాక్లెట్ని కరిగించాలి. ఇది డబల్ బాయిలింగ్ మెథడ్ అనమాట. ఇలా కరిగించడం వల్ల చాక్లెట్ పర్ఫెక్ట్గా మెల్ట్ అవుతుంది, ఏమాత్రం మాడదనమాట. చూసారా, బటర్ వేయడం వల్ల చాక్లెట్ అనేది కాస్త మంచి షైనీ లుక్లో కనిపిస్తుంది. మీరు బటర్ వేయకుండా డైరెక్ట్గా మెల్ట్ చేశారనుకోండి చాక్లెట్ అంత క్రీమీగా రాదు, కాస్త ఉండలుగా వస్తుంది అనమాట. సో అందుకోసం కొద్దిగా బటర్ అనేది కంపల్సరీ యాడ్ చేయాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే కరిగించండి. చాక్లెట్ ఇలా పూర్తిగా కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కకు తీసేసుకోండి. గ్రైండ్ చేసి పెట్టుకున్న కాజు బ్యాటర్ మొత్తాన్ని కూడా ఒక మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకోండి. కరిగించుకున్న చాక్లెట్లో మీకు నచ్చితే కొద్దిగా కాజు ముక్కలు అలాగే బాదం ముక్కల్ని కూడా మిక్స్ చేయండి. ఆ క్లిప్ అనేది డిలీట్ అయిపోయింది. సో మిక్స్ చేసుకున్న తర్వాత ఆ చాక్లెట్ బ్యాటర్ మొత్తాన్ని కూడా కాజు బ్యాటర్లో వేసేసుకోండి. ఒక స్పూన్ తీసేసుకొని అంతా కలిసేలాగా నీట్గా మిక్స్ చేసేసుకోండి. ఉండలనేది ఎక్కడా కట్టకుండా కాస్త జాగ్రత్తగా అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోండి. మీకు ఇంకా నచ్చితే ఇందులో చాకో చిప్స్ అలాగే ఇందులో ఇంకా వాల్నట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోవచ్చు. అక్కడక్కడ మనం వేసిన బాదం అలాగే కాజు తగులుతూ ఉంటే పిల్లలు తినడానికి బాగా ఇష్టపడతారు. బయట బోలెడంత డబ్బు పెట్టి కొనే బదులు ఇంట్లో మనం ప్రిపేర్ చేస్తామనుకోండి హెల్దీగా ఉంటుంది, హైజీనిక్గా చేసుకుంటాం, పిల్లలు కూడా బాగా ఇష్టపడి తింటారు. ఇలా అంతా మిక్స్ చేసేసుకొని మనం ఏ బౌల్లో అయితే ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేయాలి అని అనుకుంటున్నామో ఆ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఐస్ క్రీమ్ని స్కూప్తో కాకుండా కుల్ఫీ లాగా లేయర్స్లా కట్ చేయాలి అని చెప్పేసి ఈ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర ఐస్ మౌల్స్ ఉంటే అందులోకి కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. పిల్లలకి ఈ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ బాగా నచ్చుతుందండి. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ, ఈ సమ్మర్లో తప్పకుండా ట్రై చేయండి, పిల్లలకి బాగా నచ్చుతుంది. అలాగే మీ ఇంట్లో ఏ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ అంటే మీకు ఇష్టమో కమెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి, అది మాత్రం మర్చిపోకండి. క్లోజ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టి 8 గంటల పాటు సెట్ అవ్వనివ్వండి. డీ ఫ్రిడ్జ్లో పెట్టండి. 8 గంటల పాటు పెట్టిన తర్వాత చూడండి మనకు చక్కగా సెట్ అయిపోయి ఉంటుంది ఐస్ క్రీమ్ అనేది. మనము డైరెక్ట్గా డ్రాప్ చేయాలి అంటే ఐస్ క్రీమ్ రాదు. సో మనము చాక్తో మిడిల్లో ఒక హోల్ పెట్టాలి. ఆ తర్వాత చుట్టూ
స్క్రాచ్ చేయాలి. అప్పుడే మనకు ఐస్ క్రీమ్ అనేది ఈజీగా డిమోల్డ్ అయిపోతుంది. మీరు బౌల్ పైన కొద్దిగా వాటర్ వేసినా కూడా అవుతుంది. బట్ లోపల అనేది ఎక్కువగా మెల్ట్ అయిపోయి ఉంటుంది. చూడండి మనకి ఇలా చుట్టూ స్క్రాచ్ చేసేసి చాక్తో మిడిల్లో హోల్ పెట్టేసి జస్ట్ ఇలా అన్నాం అనుకోండి మూవ్ అవుతుంది ఫ్రీగా. అప్పుడు మనము ఫ్లిప్ చేసేసి పైన కొద్దిగా ట్యాప్ చేసామనుకోండి ఈజీగా డిమోల్డ్ అయిపోతుంది. మనకు కేక్ ఎలా అయితే డిమోల్డ్ అయిపోతుందో ఐస్ క్రీమ్ కూడా అలాగే అవుతుంది. కాస్త గట్టిగా ట్యాప్ చేయండి. చూడండి బయటకు వచ్చింది కదా. ఇలా వచ్చిన తర్వాత కుల్ఫీ లాగా లేయర్స్ లాగా కట్ చేసుకోండి. సైజ్ అనేది పూర్తిగా మీ ఇష్టం. నేనైతే చాక్తో ఇలా కట్ చేశాను. నేనైతే ఇలా లేయర్స్లా కట్ చేశాను. ఒకవేళ మీకు ఇలా నచ్చకపోతే చిన్నప్పుడు గంట కొట్టుకుంటూ పింక్ కలర్ ఐస్ క్రీమ్ తీసుకొచ్చే వాళ్ళే ఒక బౌల్లో ఐస్ క్రీమ్ సెట్ చేసేసి 3 పుల్లలు గుచ్చేసి 3 ముక్కల్లాగా అలా కూడా కట్ చేసుకోవచ్చు అనమాట. అది పూర్తిగా మీ ఇష్టం. సర్వింగ్ అనేది ఎప్పుడైనా అది మన ఇష్టం అండి. మనకు నచ్చినట్టు సర్వ్ చేసుకోవాలి. పిల్లలకి ఈ సమ్మర్లో తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. మరీ చెప్తున్నానని తప్పుగా అనుకోవద్దు. ట్రై చేస్తే కదా ఆ ఫ్లేవర్ ఎలా ఉందనేది మీకు తెలిసేది. చూస్తే ఏం పెద్దగా తెలియదండి. ట్రై చేస్తేనే మీకు తెలుస్తుంది. పళ్ళు లేని చిన్నపిల్లలు కూడా ఐస్ క్రీమ్ తినడానికి బాగా ఇష్టపడతారు కాబట్టి డ్రై ఫ్రూట్స్ని కాస్త పక్కకు పెట్టేసి క్రీమీగా ఉన్న ఐస్ క్రీమ్ అయితే కంపల్సరీ పిల్లలకి పెట్టండి. బాగా ఇష్టపడతారు. పైగా ఈ ఫ్లేవర్ పిల్లలకి బాగా నచ్చుతుంది. మనం ఈ ఐస్ క్రీమ్ తింటూ ఉన్నప్పుడు మనం వేసిన బాదం అలాగే కాజు ఆ ముక్కలు మధ్యలో తగులుతూ ఉంటాయి. ఎంత బాగుంటుందో తెలుసా. లాస్ట్లో కట్ చేసిన ఆ లేయర్ అనేది కాస్త కట్ అయిపోయింది. సో నో ప్రాబ్లం. సర్వింగ్ అనేది మన ఇష్టం కదా. సో పైన మీకు నచ్చితే కొద్దిగా చాకో చిప్స్ అలాగే స్ప్రింకిల్స్ కూడా వేసుకోండి. నేనైతే ఇక్కడ డార్క్ స్ప్రింకిల్స్ అలాగే చాక్లెట్ని కాస్త తురిమేసి యాడ్ చేసుకున్నాను. మీకు ఇవేమీ లేకపోయినా టూటీ ఫ్రూటీ కూడా వేసేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. పాలు, పంచదార, డార్క్ చాక్లెట్ యూజ్ చేయకుండా ఈరోజు మన కిచెన్లో ప్రిపేర్ చేసిన ఈ చాక్లెట్ ఐస్ క్రీమ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. టేస్ట్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. అందులో ఆలోచించే పనే లేదు. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి. మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి. క్రీమీగా మధ్యలో మనం వేసిన బాదం అలాగే కాజు తగులుతుంటే ఒక్కొక్క స్పూన్ ఆస్వాదిస్తూ తినేయచ్చు. అంత టేస్టీగా ఉంటుంది. ఇంట్లో ప్రిపేర్ చేయడం వల్ల ఇంకాస్త హెల్దీగా కూడా ఉంటుంది. కాజు, కొబ్బరిపాలు, చాక్లెట్ ఫ్లేవర్తో ప్రిపేర్ చేసిన ఈ చాక్లెట్ ఐస్ క్రీమ్ ఇంటిల్లిపాదికి తప్పకుండా నచ్చుతుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంతే కాదండో మన ఛానల్లో పిల్లలకి ఎంతో ఇష్టమైన ఓరియో ఐస్ క్రీమ్ని ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేశాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో ఎండ్లో ఇస్తాను. ఒకసారి తప్పకుండా చూడండి. బోలెడంత డబ్బులు పోసి బయట కొనకుండా పిల్లలకి ఎంతో ఇష్టమైన ఐస్ క్రీమ్స్ని ఇంట్లోనే ప్రిపేర్ చేయండి. ఇంటిల్లిపాది ఆస్వాదిస్తారు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ మరి.